హాయ్ హలో అండి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే ఈరోజు ఏంటి, ఇప్పుడు మనం యూఎస్కి రావాలి అన్న ప్లాన్ ఉన్నప్పుడు ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి దాని గురించి డిస్కస్ చేసుకుందాం. అయితే ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికైనా యూఎస్ రావాలి, అన్నీ అప్రూవ్ అయ్యాయి అండ్ యూ గైజ్ ఆర్ కమింగ్ టు యుఎస్ఏ యాజ్ అ స్టూడెంట్. అప్పుడు ఫస్ట్ స్పెషల్లీ ఫీమేల్స్కి ఇక్కడున్న ఎన్వైర్న్మెంట్కి బాడీ చాలా ఎఫెక్ట్ అవుతుందండి. బాడీ అనేది ఎంత హార్మోనిక్ చేంజెస్ అలాంటి చేంజెస్ అవుతాయి. కొందరికేమో స్పెషల్లీ ఫర్ ఎగ్జాంపుల్ నేనే తీసుకుందాము, లేదా ఇంకా డిఫరెంట్ ఆల్మోస్ట్ లైక్ నేను కాలేజ్ జాయిన్ అయినప్పుడు నాకు ఒక 15-16 కేసెస్ కనిపించాయి. చెప్పారనమాట, ఏంటి ఇక్కడికి వచ్చినప్పుడు హార్మోనిక్ చేంజెస్ అయ్యి పీరియడ్స్ డిలే అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే, ఇండియాలో మన ఫుడ్కి ఇక్కడ ఫుడ్కి చాలా తేడా ఉంటుంది. అలాంటి సందర్భంలో ఏం చేయాలి అని అంటే, మల్టీవైటమిన్ టాబ్లెట్స్ వేసుకోవాలి. డెఫినెట్లీ ఐరన్ అండ్ ఇంకా ఫాలిక్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం సంబంధించిన ఏవైతే బ్లడ్ టెస్ట్ చేయించుకొని ఏవైతే మీ బాడీలో న్యూట్రియంట్స్ తక్కువ ఉన్నాయో దానికి సంబంధించిన మల్టీవైటమిన్ టాబ్లెట్స్ డెఫినెట్గా తీసుకోవాలండి అమ్మాయిలైతే. అదనమాట. ఇంకోటి బట్టలు, మీరు ఎలాంటి బట్టలు ఇంటి నుంచి తీసుకొచ్చినా ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం ఇక్కడ బట్టలు కొనడం బెస్ట్. ఎందుకంటే ఇక్కడ ఉన్న చలికి, అంటే మీరు ఏ స్టేట్కి అయితే వెళ్తున్నారో ఆ స్టేట్ని మైండ్లో పెట్టుకోండి. ఇక్కడున్న చలికి, ఇక్కడున్న ఎండాకాలంకి ఎట్లాంటి బట్టలు తెచ్చుకోవాలో అది మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత డిసైడ్ అయ్యి కొంటే బాగుంటుంది. అప్పటి మాత్రానికి కొన్ని ఓకే, కానీ చలి ప్రదేశాలు ఈస్టర్న్ సైడ్ వస్తున్నారంటే చలి ఎక్కువ ఉంటుంది. సో మీరు ఆ చలికి ఎలా మిమ్మల్ని మీరు కాపాడుకుంటారో ఆ రకంగా అప్పటి మాత్రానికి బెటర్ లెదర్ కోట్ తీసుకొస్తే మంచిది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుడ్ ఇక్కడ తినాలనిపించదు. ఇండియన్ స్పైసెస్ అలవాటు అయిన తర్వాత ఇక్కడ ఫుడ్ తినాలనిపించదు. సో అట్లాంటి టైంలో సూప్స్ తాగడం కానీ, అండ్ బెస్ట్ ఏంటంటే ప్లీజ్ 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 లెర్న్ కుకింగ్ ఫ్రమ్ ఇండియా ఇట్సెల్ఫ్. ఓకే, సో ఏంటంటే స్పెషల్లీ ఫీమేల్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత మల్టీవైటమిన్ టాబ్లెట్స్ తీసుకోవాలి. అండ్ ఆల్సో ఏ చిన్న సిమ్టమ్ కనిపించినా, ఏ దాంట్లో అయినా, ఫుడ్లో దేంట్లో, మీకు తెలుసా ఇండియాలో కొన్ని వస్తువులు ఇండియాలో హెల్త్ వైజ్గా నాకు పడేవి. అదే ఇక్కడికి వచ్చిన తర్వాత, అమెరికా వచ్చిన తర్వాత ఇక్కడ సేమ్ వస్తువులే ఇక్కడ నాకు పడలేదు. ఎందుకంటే దీస్ వర్ లైక్ అమెరికన్ బ్రాండ్స్. సో ఇట్లాంటి ప్లేసెస్లో, ఇట్లాంటి విషయాలలో ఏదైనా సరే హెల్త్ పరంగా రిలేటెడ్ విత్ యువర్ హెల్త్, ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్. ఇక్కడ కాఫీ స్మాల్, లార్జ్ అలా ఉంటాయి. వాళ్ళ స్మాలే మనకు హయ్యెస్ట్ లార్జ్. వాళ్ళ పద్ధతుల్లో మనం బ్రతకలేము. అందుకు ద బెస్ట్ థింగ్ ఇస్ దట్ ఇఫ్ యూ నో కుకింగ్, మీరు ఏం ప్రిపేర్ అయ్యి రాకపోయినా దయచేసి వంట చేయడం మాత్రం నేర్చుకోండి. లెర్న్ హౌ టు కుక్, దెన్ ఓన్లీ యూ క్యాన్ సర్వైవ్ హియర్. వంట రాకపోతే మటుకు ఇక్కడ బ్రతకడం కష్టం. ఇండియాలోనైతే కర్రీ పాయింట్స్ ఉంటాయి, ఇవి ఉంటాయి అబ్బాయిలకి. కానీ ఇక్కడ మటుకు అలాంటివి ఏమి ఉండవు. ఇక్కడ మీరు ఖర్చులు పెట్టలేరు కూడా. అంత కాస్ట్గా ఉంటుంది, అంత కాస్ట్లీగా ఉంటాయి. కాబట్టి స్టూడెంట్లా వచ్చినప్పుడు దయచేసి వంట నేర్చుకొని రండి. దట్ ఈస్ మై సజెషన్. సరే, ఈరోజుకి ఇదండి. దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఓపీటీ అండ్ సిపిటీ విషయాలు ఇంకా మాట్లాడుకుందాం. అప్పటి వరకు సెలవు.